పేద బ్రాహ్మణుడు తన కుమార్తె పెళ్లి కోసం కొంత డబ్బు జమ చేశాడు. ఆ డబ్బును ఒక సేటు దగ్గర భద్రపరిచాడు. కానీ ఆ డబ్బుకు సంబంధించి ఎటువంటి పత్రము లేదు. కొన్నేళ్ల తరువాత బ్రాహ్మణుడు కుమార్తెకి పెళ్లి చేయాలని అనుకున్నాడు. సేటు వద్దకు వెళ్ళి తన డబ్బు తిరిగివ్వమని అడిగాడు. అయితే సేటు అతనిని గుర్తించినట్టుగా "ఎవరు నువ్వు? డబ్బు ఎక్కడిది?" అని అన్నాడు. బ్రాహ్మణుడు ఈ సమస్యతో రాజు వద్దకు వెళ్ళి తన బాధను రాజుతో చెప్పాడు. రాజు అతని మాటలు విని, "రేపు నేను నీ గ్రామానికి వస్తాను. నా రథం సేటు ప్రాంతానికి చేరేటప్పుడు ఆ దారిలో మలుపు వద్ద నన్ను ఎదుర్కో, మనం అక్కడ కలుద్దాం" అని అన్నాడు. తరువాతి రోజు రాజు చెప్పిన విధంగా బ్రాహ్మణుడు సేటు దుకాణం ముందు దారిలో మలుపు వద్ద రాజు కోసం ఎదురు చూశాడు. రాజు రథం అక్కడికి చేరగానే బ్రాహ్మణుని చూసి రాజు తన రథంలోకి పిలిచి అతనితో కూర్చోబెట్టుకున్నాడు. ఇది చూసిన సేటు భయపడ్డాడు. రాజు యొక్క రథం సేటు దుకాణం దాటిన తరువాత రథాన్ని ఆపి బ్రాహ్మణునితో "ఇప్పుడు నువ్వు నీ ఇంటికి వెళ్ళవచ్చు" అని అన్నాడు. ఆ సాయంత్రం సేటు డబ్బును వడ్డీతో సహా తీసుకొని బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి అతనికి ఇచ్చాడు. తన తప్పు తెలుసుకొని బ్రాహ్మణుడి వద్ద క్షమాపణలు కోరాడు. దీన్ని చూసి బ్రాహ్మణుడు ఆలోచనలో పడ్డాడు. రాజు వద్ద కొన్ని క్షణాలు సమీపంగా ఉండడం వల్ల ఇంతటి లాభం కలిగింది. మరి రాజుల రాజైన పరమేశ్వరుని సమీపంగా ఉంటే ఎలాంటి శ్రేయస్సు కలుగుతుందో. ఆ రోజు నుండి బ్రాహ్మణుడు దేవుడిని ఆరాధించడంలో లీనమైపోయాడు.